శ్రీ గురుభ్యో నమః, శ్రీమాతే నమః. చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు సంతానానికి సంబంధించి అడుగుతూ ఉన్నారు. మెడికల్కి సంబంధించి మెడికల్గా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంతమందిలో సంతానంకు సంబంధించినటువంటి సమస్యలు అలాగే ఉన్నాయి. సో వీటికి ఏదైనా పరిహారాలు ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోని వారి గురించే చేస్తున్నాము. అయితే చూడండి, సంతానానికి సంబంధించి మీరు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయినప్పుడు ఒక్కసారి మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తుని కూడా ఒకసారి సరి చూసుకోండి. అయితే వాస్తు ప్రకారంగా మీ యొక్క బెడ్రూమ్ అనేది సరైన దిశలో ఉందా లేదా అనేది మొదటగా చూసుకోండి. ఇప్పుడు బెడ్రూమ్ లోపలికి వెళ్ళినట్లయితే చాలామంది బెడ్రూమ్లలో డార్క్ కలర్స్ని వాడుతూ ఉంటారు. అంటే కొంతమంది దగ్గర మనం చూసినప్పుడు లైట్ కలర్స్ అయితే తొందరగా మురికి కనిపించడం, దీని నుంచి ఏం చేస్తారంటే చాలామంది డార్క్ కలర్స్ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ డార్క్ కలర్స్ వచ్చేసి మీకు రెడ్ కలర్లో కానీ, మెరూన్ కలర్లో కానీ, కాఫీ కలర్లో కానీ ఎప్పుడైతే ఈ బెడ్షీట్లు కానీ, మీ యొక్క డోర్ కర్టెన్స్, విండో కర్టెన్స్ ఇలా డార్క్ కలర్లో వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ సమస్య అనేది ఏర్పడుతుంది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, చాలామంది పుస్తకాలు చదువుతూ ఉంటారు. చాలామందికి ఆ హ్యాబిట్ అనేది ఉంటుంది. ఈ పుస్తకాలలో కొన్ని ధార్మిక పుస్తకాలు కూడా చదువుతూ ఉంటారు. అంటే ఈ మంత్రాలకు సంబంధించి కానీ, ఏదైనా శ్లోకాలకు సంబంధించిన పుస్తకాలు, మన దేవుని మంత్రాలకు సంబంధించిన ఏమైనా పుస్తకాలు చాలామంది చదువుతూ ఉంటారు. వాటిని అలాగే బెడ్రూమ్లలో ఆ బెడ్ పైన కానీ, లేదా అక్కడే మన ఏదైనా డ్రెస్సింగ్ టేబుల్ అట్లా ఉంటే వాటిపైన పెట్టడం అనేది జరుగుతుంది. ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో చూసుకోండి. మూడో పాయింట్ ఏంటంటే, మీ యొక్క బెడ్రూమ్లలో ఏదైనా దేవునికి సంబంధించిన ఫొటోస్ కనుక అక్కడ ఉన్నట్లయితే వాటిని అక్కడి నుంచి తీసేయండి. నాలుగోది, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రాధాకృష్ణకి సంబంధించినటువంటి ఫొటోస్ని కానీ, ఈ బౌద్ధునికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని అక్కడ ఉంచడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఏం చేయండి అంటే, మొదటగా ఆ ఫొటోస్ని అక్కడి నుంచి తీసేయండి. మరి ఏం చేస్తే పరిహారము ఏం చేసుకోవాలి అని అంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో, అందులోనూ గర్భంతో ఉన్న ఆవులు మీకు అందుబాటులో ఉంటే మంచిది. లేదా ఆవైనా సరే దానికి మీరు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరల్ని కానీ, పెసర్లని కానీ ఆ యొక్క ఆవుకి తినిపించండి. ఇంకొకటి, ప్రతి బుధవారం కూడా మర్చిపోకుండా క్రమం తప్పకుండా ఆలుగడ్డలని ఆవుకి తినిపించినట్లయితే, పచ్చివి కానీ లేదా ఉడికించినవి కానీ ఆవుకి తినిపించినట్లయితే మీకు ఒక 9 నుంచి 11 వారాల లోపే మీరు చేస్తున్నటువంటి మెడికల్ సంబంధించిన ఏమున్నాయో, ప్రిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుతూ ఈ యొక్క పరిహారాలను కూడా చేసినట్లయితే